వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ హోమ్. 1,00,000 మందికి ఉపాధి కల్పించడమే తమ టార్గెట్ అంటోన్న శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ సిఎండి కాసర్ల మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి సుమ స్పెషల్ ఇంటర్వ్యూను ఇప్పుడు చూద్దాం. నమస్తే. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. ఈ మధ్య కాలంలో 10 టీవీ ఏస్ అవార్డ్ ని సొంతం చేసుకున్నారు. వ్యాపారాన్ని వ్యాపారంగా మాత్రమే చూస్తున్న ఈ రోజుల్లో వ్యాపారాన్ని వ్యాపారంగా కాకుండా 1,00,000 మంది ఉద్యోగులను సిద్ధం చేయాలనే ఒక టార్గెట్ తో ముందుకెళ్తుంది శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. ఎంతో మంది మధ్యతరగతి వారు కూడా కొనుక్కునే విధంగా తక్కువ బడ్జెట్ లో వారి కలను సాకారం చేస్తుంది. మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు కాసర్ల మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ సక్సెస్ సీక్రెట్ ఏంటో మహేందర్ రెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటున్నారు, అందులోనూ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీస్ డెవలపర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఇంత సక్సెస్ అవ్వడానికి మీరు ఎంచుకున్న మార్గం ఏంటి ఈ రియల్ ఎస్టేట్ లో? కరెక్ట్ అండి. యాక్చువల్ గా మేము దీనికి ముఖ్య కారణం మేము ఎంచుకునే ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులలో ఫస్ట్ మేము ప్రాజెక్ట్ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నామో నేను ఒక కస్టమర్ అయితే, నేను ఒక ఇన్వెస్టర్ని అయితే దాంట్లో నేను ప్లాట్ తీసుకోగలుగుతానా అనే మెయిన్ కాన్సెప్ట్తో చెక్ చేసుకున్న తర్వాతనే నేను ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టోటల్గా కంప్లీట్ చేసుకున్నాకనే మనం మార్కెట్లోకి వస్తున్నాం. అంటే అన్ని పర్మిషన్ తీసుకొని, అన్ని గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని, డెవలప్మెంట్ చేసుకొని, మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మేము మార్కెట్లోకి వస్తాం. మార్కెట్లోకి వచ్చే ముందు మా అసోసియేట్స్కు ప్రతి ప్రాజెక్ట్ను ఫస్ట్ చూపిస్తాం. మేము ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వస్తుంది, దీని చుట్టుపక్కల గవర్నమెంట్ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఫ్యూచర్లో ఇక్కడ తీసుకునే ఇన్వెస్టర్లకు ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి అనేది ప్రతిదీ మా అసోసియేట్కి కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆ ట్రైనింగ్ ఓన్లీ ఒక సోషల్ మీడియా గురించే కాకుండా వాళ్ళకి పూర్తి నాలెడ్జ్, అంటే ఒక ప్రాజెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉంటుందంటే అంత గ్రిప్ ఉంటుంది. మెయిన్ దీనికి అంతటికీ కారణం మా అసోసియేట్స్. మా అసోసియేట్స్ ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి కస్టమర్కి ఏదైతే ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి లాభాలు ఎలా వస్తాయో అది క్లియర్గా వాళ్ళకి చెప్పి మా ప్రాజెక్ట్ మీద బయట ప్రపంచానికి చూపించుకుంటూ మేము మార్కెట్ చేస్తున్నాం. ఆ విధంగానే ముందుకెళ్తున్నాం కాబట్టి ఇంత మంచి సక్సెస్గా ఇంతమంది అసోసియేట్స్తో మేము బిజినెస్ చేయగలుగుతాం. మహేందర్ రెడ్డి గారు, అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేశారు? త్వరలో మీరు లాంచ్ అయిపోయే ప్రాజెక్ట్స్ ఏంటి? కరెక్ట్. ఇప్పటి వరకు మేము దాదాపుగా 15 వరకు కంప్లీట్ చేసినాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక 8 ప్రాజెక్ట్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. కమింగ్ సూన్ అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఒక 5 ప్రాజెక్టులు లాంచ్ చేయబోతున్నాం. అంటే ఈ సిచ్యువేషన్ లో 5 ప్రాజెక్టులు లాంచ్ చేసుకోవడమే మేము చాలా గొప్ప అచీవ్మెంట్ గా చూసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కొంచెం స్తబ్దతగా ఉంది కదా, ఈ టైంలో ఎలా మార్కెట్ చేస్తారు అనే ఆలోచనలో కూడా చాలా మంది ఉన్నారు. కానీ మేము మార్కెట్ చేయగలుగుతున్నాం. దానికి కారణం మా ప్రాజెక్ట్స్. అంటే ఒక్కొక్క ప్లేస్, ప్రతి హైవేకు మేము ప్రాజెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం, ఇస్తున్నాం కూడా. ఇప్పుడు బెంగళూరు హైవే కానీ, ముంబై హైవే కానీ, విజయవాడ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, ఈ అన్ని హైవేలకు ప్రాజెక్టులు ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో మేము ఈ ప్రాజెక్టులు రూపొందించినాము. నెక్స్ట్ అతి కొద్ది టైంలోనే 5 ప్రాజెక్టులు ఒకేసారి లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము. 99% ఈ మంత్ కానీ లేకపోతే ఫస్ట్ వీక్లో కానీ మేము 5 ప్రాజెక్టులు లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడున్న 8 ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కాకుండానే నెక్స్ట్ కొత్తగా 5 ప్రాజెక్టులు లాంచ్ చేస్తున్నాము. ఆ 5 ప్రాజెక్టులు కూడా ఇప్పుడు మా అసోసియేట్లు అందరికీ చూపిస్తున్నాము. ఒక్కొక్కటి చూపించిన తర్వాత ప్రాజెక్ట్ లాంచ్ చేస్తుంటాము. ప్రాజెక్టులు ఈ టైంలో కూడా లాంచ్ చేసుకొని మేము సక్సెస్ చేసుకుంటాము అనే నమ్మకంతో మేము చేస్తున్నాం. ఎందుకు అంటే ఇన్వెస్టర్ కనుక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 1.5 year స్తబ్దతగా ఉన్న ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాదాపుగా 1.5 year కింద ఉన్న రేటే ఇప్పుడు వస్తుంది. అంటే దాదాపుగా వాళ్ళకు 30 to 40% తక్కువ వస్తున్నట్టు ఇన్వెస్టర్లకు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా మంచి రిటర్న్స్ పొందగలుగుతారు. దానిలో భాగంగానే ఈ 5 ప్రాజెక్టులు మేము లాంచ్ చేస్తున్నాము. ఇవి కూడా అతి త్వరలోనే లాంచ్ చేసుకుని సక్సెస్ కూడా చేయాలని డిసైడ్ అయినాము. మహేందర్ రెడ్డి గారు, అంటే ఒక్క ప్రాజెక్ట్ ని తీసుకురావాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వాలంటే ముఖ్యంగా న్యాయపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోయే ముందు మీరు? కరెక్ట్ అండి. యాక్చువల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే దాని వెనకాల చాలా ఉంటుంది. దానికి మెయిన్ ఇంకా లీగల్గా న్యాయపరంగా చాలా చూసుకోవాలి. మేము 1954 నుండి స్టార్ట్ చేస్తాం. ఏదైనా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని లీగల్గా మొత్తం చూసుకోవడానికి యాక్చువల్గా మాకు లీగల్ సెల్ సపరేట్ ఉంది. దానికి మా డైరెక్టర్ రఘుమారెడ్డి గారు టోటల్గా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి
ప్రతి పాయింట్, ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేసుకోకుండా ప్రతి పాయింట్లో లీగల్గా చెక్ చేసుకొని 1954 నుండి ఉన్న డాక్యుమెంట్లన్నీ కలెక్ట్ చేసుకుని అన్ని చెక్ చేసుకొని లాయర్ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక ఒక లీగల్ ఒపీనియన్ కాకుండా సెకండ్ లీగల్ ఒపీనియన్ కూడా చూసుకున్న తర్వాతనే మేము ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసుకుంటాం. కాబట్టి అంటే ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో, ఎవరైతే కస్టమర్ ఉంటాడో, ఈ తరం కాకుండా వచ్చే తరం కూడా వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉండడం కొరకు, ఓన్లీ ఏదో ఇప్పటి వరకే ఏం ప్రాబ్లం లేదని కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి కొరకు మేము 1954 నుండి డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకొని దానిలో ఉన్న లీగల్గా అన్ని కరెక్ట్ చూసుకున్న తర్వాతనే మనం ఆ వెంచర్ను, ఆ ప్రాజెక్ట్ను మనం తీసుకుంటున్నాం. తీసుకొని దానికి రఘుమార్ రెడ్డి గారు పూర్తిగా అంటే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఇందాక మీరు అన్నట్టు చాలా ఎక్కువ ఉంటుంది. దాని వెనకాల ఒక ప్రాజెక్ట్ తీసుకొని లీగల్ గా చెక్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునే మేము ప్రతిదీ, ఎందుకంటే మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఒక 400-500 మెంబర్స్ ఆన్సరబుల్ ఉండాలి. అంటే 400-500 ప్లాట్స్ అవుతుంటాయి కాబట్టి 400-500 మెంబర్స్ కాన్సరబుల్ ఉండాలంటే ప్రతి చిన్న పాయింట్ని కూడా మిస్ చేయకూడదు అన్నట్టు. మిస్ చేయకుండానే లీగల్గా ప్రతి పాయింట్ చూసుకున్న 1-2 లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. మీకున్న ఒక మంచి పేరు మార్కెట్లో ఏంటంటే ఎక్కడ ప్లాట్ కొన్నా మీ ప్రాపర్టీస్ లో 15 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ ఇస్తారని ఒక మంచి పేరుని మీరు సంపాదించుకున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మహేందర్ రెడ్డి గారు? ఎగ్జాక్ట్ గా యాక్చువల్గా మేము సక్సెస్ కావడానికి అదొక పెద్ద రీజన్ అండి. మా వెంచర్, ఏ వెంచర్ అయినా కస్టమర్ విత్ ఇన్ 15 days టోటల్ పేమెంట్ చేస్తే ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం. ఒక్కొక్కసారి సింగిల్ ప్లాట్ కూడా ఎమర్జెన్సీ, ఒకతను యుఎస్ నుండి వచ్చాడు, ఆయన ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, అతనికి ఎల్లుండి వెళ్ళిపోతున్నాడు అంటే ఈ రోజు టోటల్ పేమెంట్ చేస్తే ఆ రోజే పోయి రిజిస్ట్రేషన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అది ఎట్లా చేయగలుగుతున్నాము అంటే మన పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్ అంతా, ఆ వెంచర్ అంతా మన పేరు మీద ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్ గా మనం కస్టమర్లకు రిజిస్ట్రేషన్ చేయడానికి వస్తుంది. వాళ్ళు ఎన్నో రోజుల నుండి ఒక కళ ఉంటుంది సొంతింటి ప్లాట్ కొనాలి అనేది. ఆ ప్లాట్ కొనాలి అనే ఆలోచన ఉన్నప్పుడు కొన్న ఎంబడే వాళ్ళకి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాం అనుకో, వాళ్ళు ఇంకా ఎక్కువ ఆనందిస్తారు. దానివల్లనే మౌత్ పబ్లిసిటీ కూడా ఎక్కువ ఉంది మాకు. ఆ కస్టమరే మాకు రెఫరెన్స్లు ఇస్తుంటాడు, ఆ కస్టమరే మమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రోత్సహిస్తుంటారు. నేను చాలా చూశాను కానీ ఇంత ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది మీదే చూస్తున్నామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర. దానివల్లనే మేము ఇంత సక్సెస్ కావడానికి కారణం. ఈ రోజుల్లో మార్కెట్లోకి రావాలనుకున్న వాళ్ళకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో మార్కెటింగ్ చేయాలనుకునే వాళ్ళకి మీరు మంచి మెలకువలు నేర్పించి, అసలు మార్కెట్ ఎలా ఉంటుంది, రియల్ ఎస్టేట్ అంటే ఏంటని మీరు మెలకువలు నేర్పించి చేయడం అనేది మీరు ఎలా చూస్తారంటే ఒకరికి ఉపాధి కల్పిస్తున్నట్లే కదా. మీ దగ్గర ఉన్న టీం గురించి ఏం చెప్తారు? కరెక్ట్ అండి. మా లక్ష్యమే 1,00,000 మందికి ఉపాధి కల్పించడం అనే ఉద్దేశంతో ఇప్పుడు మేమున్న మా మార్కెటింగ్ మిత్రులకు కూడా, మార్కెటింగ్ అసోసియేట్స్ కూడా మేము రాగానే ఏదో మార్కెట్ చేసుకోండి, పోయి కస్టమర్కి చెప్పండి అని కాకుండా ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇస్తాం. ప్రతి అసోసియేట్ మా దగ్గరికి రాగానే వాళ్ళను ఒక 11 days ప్రోగ్రామ్ ట్రైనింగ్ లో పెట్టేసి ఆ 11 days ప్రోగ్రామ్స్ తోని వాళ్ళని పూర్తిగా నిస్తార్థం చేసి మార్కెట్లో వాళ్ళు కస్టమర్ దగ్గరికి వెళ్తే ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్పే విధంగా తయారు చేసిన తర్వాతనే వాళ్ళని మార్కెట్లోకి పంపిస్తాం. ఏదో రాగానే మీరు కానివ్వండి బిజినెస్ చేసుకోండి అని కాకుండా ప్రతి అసోసియేట్ని ఏ ఒక్కరు వచ్చి జాయిన్ అయినా కూడా వాళ్ళకు 11 days ప్రోగ్రాంలో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి, ఓన్లీ ట్రైనింగ్లో అన్ని విధాలుగా అంటే ఒక ప్రోడక్ట్ ఒకటే నాలెడ్జ్ కాకుండా సోషల్ మీడియా ఎలా యూజ్ చేసుకోవాలి, డిజిటల్ మార్కెట్ ఎలా యూజ్ చేసుకోవాలి, కస్టమర్ దగ్గర పోతే ఎలా ఉండాలి అని ప్రతిదీ చెప్పి వాళ్ళను బయటకు పంపించిన తర్వాత వాళ్ళు ఈజీగా సక్సెస్ కాగలుగుతున్నారు. అంటే మహేందర్ రెడ్డి గారు ఈ రోజుల్లో బిజినెస్ లా మాత్రమే చూస్తున్న రోజుల్లో 1,00,000 మందిని మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మెలకువలు నేర్పించి రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళకంటూ ఒక మార్గాన్ని చూపిస్తూ ముందుకెళ్ళాలి, 1,00,000 మందిని టార్గెట్ గా పెట్టుకోవడం అనేది ఒక అభినందనీయం అండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? 99% చాలా మంది బిజినెస్ చేయాలంటే ఎంతసేపు మనకేం వస్తుంది అనే ఆలోచన కాదు. మేము 1,00,000 మందిని లక్షాధికారులను చేయాలనే ఒకే ఒక టార్గెట్ తోని, చాలా మందికి సొంతింటి స్థలం లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ సొంతింటి స్థలం చూపించాలనే ఒకే ఒక ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజులలోనే మేము చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళిపోతున్నాం. సిద్ధి వినాయక ప్రాపర్టీస్ డెవలపర్స్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అసలు? మా సక్సెస్ కు మా మార్కెటింగ్ మిత్రులేనండి. ఫస్ట్ మా మార్కెటింగ్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు చూసుకుంటారు. నేను వాళ్ళని అలానే చూసుకుంటారు, వాళ్ళు కూడా నన్ను అలానే ఫీల్ అవుతుంటారు. మాది ఒక కుటుంబం, ఇది ఈ కుటుంబంలో మనం ఎంత ఎక్కువ బిజినెస్ చేసుకుంటే అందరం అంతా కలిసిమెలిసి బిజినెస్ చేసి అందరం
గ్రో అయ్యేవాళ్ళనే ఒకే ఒక ఆలోచన. అందరూ గ్రో అవ్వాలంటే అందరం ఒక యూనిటీగా వర్క్ చేసుకుంటేనే బిజినెస్ ముందుకెళ్తుంటారు. ఆ యూనిటీయే మాకు ఇంత సక్సెస్ చేసుకోవడానికి కారణమైంది. ప్రతి అసోసియేటు కంపెనీ గోల్ అంటే కంపెనీ ఏదైతే ఈ రోజు ఇది చెప్పినామంటే అది చేస్తున్నారు. అంటే వాళ్ళు అంత ఫీల్ అయినరు మాది ఇది అనే ఆలోచనతోని ఏ వర్క్ చేసినా కంపెనీ ఆలోచనతోనే చేస్తున్నారు. కాబట్టి కంపెనీ ఇంత సక్సెస్ అవుతుంది. అసోసియేట్ కూడా అంత మంచి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళిపోతున్నారు. దానికి మెయిన్ కారణం మా అసోసియేట్స్. మహేందర్ రెడ్డి గారు, బిజినెస్ ని బిజినెస్ లాగా చూసే ఈ రోజుల్లో మీరు 1,00,000 మందికి ఉపాధి కల్పించాలి. మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి, ప్రతి మెలకువ నేర్చుకోవాలంటే వాళ్ళకు అవగాహన కల్పించడం అనేది మీ సంకల్పం చాలా గొప్పది. అండ్ మధ్య తరగతి వాళ్ళకు కూడా ప్లాట్ ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పం కూడా చాలా మంచిగా ఉంది. ధన్యవాదాలు మహేందర్ రెడ్డి గారు. మీరు ఇలాగే ఇంకా డెవలప్ అవ్వాలి, చాలా మందికి ఉపాధి కల్పించాలని 10 టీవీ కోరుకుంటుంది. ధన్యవాదాలు.